హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం గోంగూర పప్పు ఎలా చేయాలో నేర్చుకుందాం. పప్పు, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, గోంగూర రెడీ పెట్టుకోండి. కుక్కర్లో 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల నీళ్ళు పోసి పెట్టండి. పచ్చిమిర్చి, కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసి కలపండి. అలాగే మనం చించి పెట్టుకున్న గోంగూర ఆకు కూడా వేసి కుక్కర్ మూత పెట్టండి. స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టండి. ఈ గోంగూర పప్పు వంట రాని వాళ్ళు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది, చాలా రుచికరంగా ఉంటుంది. నా కుక్కర్లో 3 విజిల్స్ వస్తుంది. కొన్ని కుక్కర్స్లో 2 విజిల్స్కి అయిపోతుంది. పప్పు మెత్తగా అయ్యే వరకు మీ కుక్కర్లో ఎన్ని విజిల్స్ వస్తే అన్ని విజిల్స్ పెట్టండి. 3 విజిల్స్ అయ్యాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూశాను. పప్పు బాగా మెత్తగా ఉడికింది. కొంచెం పలుకు అనిపిస్తుంది. పప్పు గుత్తితో స్మాష్ చేస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది. పప్పు గుత్తితో మెత్తగా చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు వాటర్ని పోయండి. తగినంత వాటర్ పోసి తగినంత ఉప్పు వేసి కలపండి. నేను 4 స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. మీకు సరిపోయేంత మీరు తీసుకోండి. ఉప్పు వేసాక కొంచెం కలిపి ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచండి. 5 నిమిషాలు బాగా స్టవ్ మీద పెట్టి బాగా మరిగించండి. ఒక 5 నిమిషాల తర్వాత ఒక చిన్న కడాయి పెట్టండి. తాలింపుకి తగినంత నూనె పోసి అందులో జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి తాలింపు వేయండి. మీకు నచ్చితే అందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేను ఇంగువ వేయట్లేదు. 10 నిమిషాల్లో అదిరిపోయే గోంగూర పప్పు రెడీ అయిందండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.